హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిఫ్రెష్ నౌ. బిగ్ బాస్ సీజన్ 9 6 వీక్ అయిపోయింది అండ్ 7 స్టార్ట్ అయిపోయింది. నామినేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో వీడియోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్ కోసమే కామెంట్ చేయండి మీ సపోర్ట్ ఎవరికి. సో ఇద్దరు కెప్టెన్ ఒక్కొక్కరికి సిలెక్ట్ చేసుకుంటున్నారు. సో సుమన్ అయితే ఎలిమినేషన్ ఇమ్మాన్యుయల్కి అండ్ గౌరవ్ అయితే ఆయిషాకి సిలెక్ట్ చేసుకున్నారు. సో ఇమ్మాన్యుయల్ 5 మెంబర్స్కి నామినేషన్ చేసుకున్నారు అండ్ ఆయిషా ఇద్దరికి నామినేషన్ చేసుకున్నారు. ఇమ్మాన్యుయల్ అయితే తనుజ, కళ్యాణ్, దివ్య, రమ్య అండ్ రితుకి అండ్ ఆయిషా అయితే సాయి శ్రీనివాస్ అండ్ సంజనకి. సో ఓవరాల్ అయితే ఫస్ట్ ప్రాసెస్ అయిపోతుంది అండ్ దెన్ సోలోగా అయితే నామినేషన్ స్టార్ట్ అవుతుంది. రితు, ఆయిషాకి వీళ్ళ ఇద్దరి మధ్య వీక్ ఫైట్ అవుతుంది అంటే తెలుస్తుంది. తనుజ, రమ్యకి అండ్ వీళ్ళ ఇద్దరి మధ్యలో కూడా వీక్ ఫైట్ అవుతుంది అండ్ తర్వాత తనుజ సంజనకి కూడా నామినేషన్ చేస్తుంది అండ్ సంజన తనుజకి నామినేషన్ చేస్తుంది. దెన్ సాయి శ్రీనివాస్ కళ్యాణ్కి అండ్ కళ్యాణ్ కూడా సాయి శ్రీనివాస్కి నామినేషన్ చేసుకుంటుంటుంది. సో ఓవరాల్ అయితే 8 మెంబర్స్ నామినేషన్కి వచ్చారు అంటే తెలుస్తుంది. ఒక ఓటింగ్ పూల్తోనే పెట్టారు. ఆ ఓటింగ్ రిపోర్ట్తోనే తెలుస్తుంది ఎవరెవరు నామినేషన్లో ఎంత ఓటింగ్ వస్తుంది. తనుజ అయితే టాప్ 1లో ఉంది. ఆఫీషియల్ నాన్ ఆఫీషియల్ చూస్తే తనుజకి అయితే టాప్ 1 పొజిషన్ వచ్చింది అంటే తెలుస్తుంది. తనుజ అయితే 35% ఓటింగ్తో టాప్ 1లో ఉంది అండ్ రితు అయితే 20% అండ్ కళ్యాణ్ అయితే 19% అండ్ దివ్య అయితే 7% అండ్ సంజన అయితే 6% ఓటింగ్తో అండ్ రాము అయితే 5% ఓటింగ్ అండ్ సాయి శ్రీనివాస్ అయితే 2% ఓటింగ్ అండ్ రమ్య అయితే 2% ఓటింగ్తో లీస్ట్లో ఉన్నారు. సో 7 వీక్ ఓటింగ్లో సాయి శ్రీనివాస్ అండ్ రమ్య డేంజర్ జోన్ అంటే చెప్పవచ్చు. సాయి శ్రీనివాస్ డేంజర్ జోన్ బట్ పవర్ ఉంది కాబట్టి పెద్దగా ఏం సమస్య లేదు అంటే చెప్పవచ్చు.